హలో ఎవ్రీవన్. ప్రముఖ బ్లింకిట్ అనే సంస్థ నుంచి కేవలం 10వ తరగతి అర్హతతోనే ఎలాంటి రాత పరీక్ష లేకుండా వేర్ హౌస్ పార్ట్నర్ అనే ఉద్యోగాల భర్తీకి తాజాగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందమ్మా. కాబట్టి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా అందరూ ఆల్లా పెట్టుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది. కింద కామెంట్ సెక్షన్ వాడికి లింక్స్ కూడా ఇచ్చేసాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు కావాల్సిన లింక్స్ అని కూడా కింద కామెంట్ చేసి ఇచ్చేసాను. మీకు అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చేసాను. ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే మనకి బ్లింకిట్ అనే సంస్థ నుంచి మనకి వేర్ హౌస్ పార్ట్నర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. మీరు అప్లికేషన్ సంబంధించి ఇక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చమ్మా. యువర్ ఫుల్ నేము, ఫోన్ నెంబర్, సిటీ, స్టేట్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది ఇక్కడ నుంచి మీరైతే ఈ పోస్ట్కి అయితే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఆల్రెడీ కంపెనీకి సంబంధించి మనకి ఇందులో కొంతమంది వర్క్ అయితే చేస్తున్నారమ్మా. వాటికి సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా ఉంది, అది కూడా తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే మనకి జీతం చూసుకొని 25,000 శాలరీ కూడా ఇస్తామంటున్నారు. మీకు నైట్ అండ్ డే షిఫ్ట్స్ అయితే ఉంటాయమ్మా. 9 అవర్స్ మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది ఫర్ షిఫ్ట్కి. ఓకేనా. మీకు అదేవిధంగా మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ అలవెన్సెస్ కూడా ఉంటుంది అంటున్నారు. ఆల్రెడీ ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి సంబంధించి మనకి కొన్ని ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. ఓకేనా. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళే. ఓకేనా. ఇక్కడ కొన్ని మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నారమ్మా. దీని గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ టు బికమ్ ఏ బ్లింకిట్ వేర్ హౌస్ పార్ట్నర్కి మీరు జాయిన్ అవ్వాలంటే మీకు ఏదైనా కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటున్నారు. చూడండి, ఎస్ కంపల్సరీ ఉండాలంటున్నారు. అవి ఏమిటంటే చూడండి, ఇక్కడ యూ మస్ట్ బి అట్లీస్ట్ 18 years ఓల్డ్ అమ్మా. కంపల్సరీ మీకు 18 సంవత్సరాల ఏజ్ అయినా ఉండవలసి ఉంటుంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని కేవలం 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది. అందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజెస్ కూడా ఏం లేదు. బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ మీకైతే తెలిసి ఉండవలసి ఉంటుంది. కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అమ్మా. కాబట్టి మీకు కంపల్సరీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉండవలసి ఉంటుంది. ఓకేనా. వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ కూడా మీకు కంపల్సరీ ఉండవలసి ఉంటుంది. ఎవరైతే ఈ వేర్ హౌస్ అనే పార్ట్నర్ లాంటి పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలాంటివి అయితే మీకైతే మ్యాండేటరీగా ఉండవలసి ఉంటుంది అమ్మా. చూడండి, వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ బ్లింకిట్ వేర్ హౌస్ అమ్మా. ఇందులో జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాము అని డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ టు earning up to 25,000 per month, you also get one nutrition meal for shift, medical insurance coverage ఉంటుంది, plus provident fund in additional to the salary కూడా ఉంటుంది. we also offer 14 days paid leave for కోవిడ్ అమ్మా. ఓకేనా. చూడండి, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది వర్క్ షిఫ్ట్ అమ్మా. అంటే మీకు ఇక్కడ షిఫ్ట్ వైజ్ ఉంటుంది అని చెప్పాను కదా. ఆ షిఫ్ట్ వైజ్ మనకు కూడా ఎన్ని గంటలు మీరు ఫర్ షిఫ్ట్కి అయితే వర్క్ చేయాలి అది కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, we operate through to work షిఫ్ట్ డే అండ్ నైట్ షిఫ్ట్ మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ 9 hours వర్క్ డ్యూరేషన్ అమ్మా. కాబట్టి మీకు డే షిఫ్ట్ చేస్తే 9 hours ఉంటుంది, నైట్ షిఫ్ట్ చేసిన మీకైతే 9 hours మీరు కంపల్సరీ వర్క్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. ఓకేనా. ఈజ్ దేర్ ఎనీ స్పెషల్ బోనస్ ఫర్ వర్కింగ్ ఇన్ ది నైట్ షిఫ్ట్ అమ్మా. ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేసి మీకైనా స్పెషల్గా బోనస్ ఉంటుందంటే ఎస్ బోనస్ అయితే ఉంటుంది అనేసి డీటెయిల్గా మెన్షన్ అయితే కూడా చేయడం జరిగింది. ఎస్ వీ డూ ఆఫర్ అండ్ అడిషనల్ నైట్ అలవెన్సెస్ టు ది ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ది నైట్ షిఫ్ట్ అమ్మా. ఓకేనా. ఆర్ దర్ ఎనీ అదర్ ఇన్సెంటివ్ ఇంక్లూడ్స్ ఏ పార్ట్ ఫ్రమ్ ది శాలరీ అమ్మా. ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటి ఇంకా కొన్ని మీకు అలవెన్సెస్ కూడా ఇస్తాము అనేసి డీటెయిల్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈజ్ దేర్ ఎనీ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఇన్వాల్వ్. ఓకే, కంపల్సరీ మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు అయితే ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మిమ్మల్ని వర్క్లో అయితే పెట్టడం జరుగుతుందమ్మా. ఓకేనా. డూ యూ రిసీవ్ ఎనీ డాక్యుమెంట్ అట్ ది టైమ్ ఆఫ్ ది జాయినింగ్. ఓకేనా. మీరు జాయినింగ్ అయ్యే టైంలో మీరు ఏదైనా లెటర్ తీసుకుంటామంటున్నారు. ఎస్ యూ విల్ రిసీవ్ అన్ అపాయింట్మెంట్ లెటర్ అట్ ది టైమ్ ఆఫ్ ది యువర్ జాయినింగ్. ఓకేనా. ఒకవేళ మీరు జాబ్లో సెలెక్ట్ అయిపోతే వాళ్ళ నుంచి మీకు జాయినింగ్ లెటర్ వస్తుంది, అది మీరు తీసుకుంటాము అనేసి అంటున్నారు. ఓకేనా. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే మీకు డైరెక్ట్గా మీకు బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది అంటున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ యువర్ శాలరీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ డైరెక్ట్లీ ఇంటూ యువర్ బ్యాంక్ అకౌంట్ ఏ మంత్లీ బేసిస్ కింద మీకు అయితే శాలరీ కూడా పడిపోతుంది అంటున్నారు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ రైట్ టు అస్. ఇక్కడ మనకి ఒక చూడండి, వేర్ హౌస్ జాబ్ అట్ ది డేట్ ఆఫ్ blinkit.com అనేసి ఒక చిన్న ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చమ్మా. ఓకేనా. ఆల్ ఓవర్ ఇండియా దీనికి సంబంధించి మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. క్లియర్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి బ్యాంక్ అంటే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఎక్కడెక్కడ దీనికి సంబంధించి బ్రాంచెస్ ఉన్నాయి అనేసి. ఓకేనా. డైరెక్ట్గా మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను, అక్కడికి మీరు వెళ్ళైతే డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.